అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు దేంట్లోకి, మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th of June వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd of June ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి, దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం ఏమో నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి ఏవేవి రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో చూద్దాము. ఏలాంటి శని ప్రభావం అనేది వీళ్ళకి 2వ ఘట్టం కదా వీళ్ళకి. సో చాలా ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో 4వ ఇంట్లో ఉన్నారు, 4th లార్డ్తో ఉన్నారు. సో తప్పక చదువు మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే పై చదువులకి బయటకు వెళ్ళడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువే ఉందన్నమాట. షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ ట్రావెల్ ప్లానింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. కానీ దాంపత్య జీవితంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి కానీ, లేకపోతే లాంగ్ టర్మ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ చాలా వరకు డిసగ్రిమెంట్స్ కానీ, ఈగో క్లాషెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మీద వీళ్ళు ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. తప్పక ఏంటంటే అది కోర్ట్ కేసు వరకు వెళ్ళే ఛాన్సెస్, అంటే ఏంటి, 3వ వ్యక్తులు మధ్యలో రావడం అనేది, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో రావడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏంటంటే వీళ్ళకి కెరియర్ పరంగా కూడా కొంతవరకు ఎదురుదెబ్బలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి ఇప్పటి వరకు సాఫీగా సాగిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కొంత అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. పరిహారం మాత్రం వీళ్ళు తప్పక చాలా ఎక్కువ పరిహారాలు చేయవలసి వస్తుంది అనమాట. ఏలాంటి శని ప్రభావం చాలా చాలా ఎక్కువ ఉంది. అలాగే మనం చూసాము అంటే
థర్డ్ లార్డ్ ఏమో సెకండ్లో పడుతున్నారు వీనస్. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 3వ ఇంటికి వెళ్తున్నారు. అంటే మనం మాట్లాడేది వీనస్ అనమాట. సో తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఎవరికైనా లోన్స్ ఇచ్చి ఉంటే కనుక తప్పక వెనక్కి తిరిగి రావు అంత ఈజీగా. సో జాగ్రత్త పడటం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పటికైనా సరే మన రోజువారీ జీవితానికి కూడా కావాల్సినంత మనకి సరిపడా వస్తుంది అనేది 15 రోజులు చెప్పలేము. అంటే సరిపెట్టుకోవాలి అన్న ఒక స్థితి వస్తుంది. వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీను వాళ్ళే అనుకున్న స్థాయికి వాళ్ళు రాదు. అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న రీతిగాను వాళ్ళ రెన్యూమరేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అలాగే మనం చూసాము అంటే ఎవరికైనా ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడాను కొంతవరకు శుభసూచనలు 15 రోజులు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు కూడా మన 6th ఉన్నాడు కనుక తప్పక వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఏంటంటే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే 12th రాహు ఉన్నాడు కనుక తప్పక లాంగ్ టర్మ్ ట్రావెల్ ఇందాక చెప్పినట్టు లాంగ్ టర్మ్ ట్రావెలింగ్ ప్లానింగ్ ఉంటుంది. అలాగే టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుంది. ఏదైనా సరే మనం చూసేది శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తుంది. వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాని మూలాన ఏంటంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్త పడడం అంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక జూపిటర్ కాళ్ళు పట్టుకోవాలి, అలాగే శని కాళ్ళు పట్టుకోవాలి. సో జనరల్గా చెప్పాలి అంటే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శనివారం మంచిది. అలాగే ఏంటంటే హనుమంతుడికి కంటిన్యూస్గా ఎవ్రీ శనివారం పూజ చేయడం మంచిది. అంటే ఏంటంటే ఆకు పూజ అయినా చేయొచ్చు, సింధూర పూజ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే గారెలు కూడా వేస్తూ ఉంటారు. అంటే ప్రసాదాలు పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి గోవుకి కంటిన్యూస్గా అంటే సాటర్డే కంటిన్యూస్గా వెళ్ళి ఆహారం ఇప్పుడు మనం 15 రోజులకి మాట్లాడుకుంటున్నాం. సో అట్లీస్ట్ 2 సాటర్డేస్ అయినా గోవుకి ఆహారం పెట్టడం మంచిది. ఎందుకంటే గోవులోనే మనం 9 ప్లానెట్స్ మనం చూసుకుంటాము. సో మనం పెట్టమన్నది ఏంటంటే ఎప్పటికైనా అరటిపళ్ళు పెట్టమంటాము, స్వీట్ పెట్టమంటాము. సో తప్పక పెట్టుకుంటే ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్గా మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. అంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ కనుక సో లాంగ్ టర్మ్లో మీకు ఫ్యూచర్ బాగుండాలంటే ఈ పరిహారాలన్నీ చేయొచ్చు. అలాగే ఏంటంటే మనం కలర్స్కి వచ్చామంటే తప్పక వీళ్ళు వైలెట్ లేకపోతే బ్లూ వేసుకోవడం మంచిది. అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలంటే జాతరత్నాలు చెప్పుకోవాలంటే పుష్యరాగం చెప్తాం, అలాగే కనక పుష్యరాగం చెప్పుకుంటాం అన్నమాట. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే ఇంకా కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతిరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాం, అలాగే పీరియడ్ వింశోత్తరి దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నవన్నీ అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు, అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.